అపోస్తలుడైన పౌలు రెండవ దండయాత్ర సమయంలో పౌలు స్థాపించిన సంఘాన్ని చూస్తూ ఉన్నాం. మాసిదోనియాలో తనకు ఏర్పడిన ఉపద్రవము పౌలును దక్షిణమునున్న ఎథెన్సు నగరానికి నడిపించబడినప్పుడు అక్కడి నుండి కొరింథీకి వచ్చి అక్కడ అకుల్లా ప్రిస్కిల్లా అని వారితో కలిసి పరిచర్యను ప్రారంభించాడు. అక్కడ సువార్త ప్రకటించాడు. అక్కడి నుండి 1-2 దశలోనిక పత్రికలని వ్రాసాడు. ఇక్కడ ఎదిరింపులు పెరిగినందున తమ సువార్త పనిని యూస్తు అను భక్తిగల యూదుని గృహానికి వెళ్ళిపోయాడు. 12 నెలలు అచ్చటే ఉండి సేవ చేశాడు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎఫెస్సులో అపోల్లో అను వ్యక్తి వచ్చి కొరింథీ సంఘములో తన సేనను నిర్వహించినట్లు చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. కావున మనం 8 అధ్యాయాలు పూర్తి చేసుకుని కొరింథీ రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయములోనికి మనము ప్రవేశించాము. ఈ 9వ అధ్యాయము మంచి వివరణను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ వివరణ అంటే, పౌలు తన అపోస్తలత్వాన్ని గట్టిగా నేను అపోస్తలుడును అనే సంఘములో నిరూపిస్తూ ఉన్నాడు. అపోస్తలుడు అంటే మనందరికీ తెలుసు, పంపబడినవాడు. ఎవరి చేత పంపబడ్డాడు, ఎక్కడికి పంపబడ్డాడు? దేవుని వలన పట్టబడి క్రీస్తు యేసు వలన అభిషేకము కలిగిన వాడై సువార్త కొరకు నశించిపోతున్న ప్రజలకు సువార్తను అందించి ఆ సువార్త ద్వారా ప్రజలను బ్రతికించటానికి పంపబడ్డాడు అని అర్థం. ఈ దినాలలో ఎంతమంది సువార్తను ప్రకటించి బ్రతికిస్తున్నారు ప్రజల్ని? ఈ రోజున ప్రజలు బ్రతకాలని ఆశ లేదు, కొన్ని దినాలు బ్రతకాలని ఆశపడుతున్నారు. ఈ రోజున ప్రజలు ఈ శరీరము ఎంతకాలం ఉంటుందా అని శరీరాన్నే బ్రతకాలని, శరీరాన్ని బ్రతికించుకోవాలని ఆశపడుతున్నారు. కానీ శరీరము కంటే ముఖ్యమైనది, శరీరము కంటే ప్రాముఖ్యమైనది ఆత్మ అని క్రైస్తవులు గ్రహించటం లేదు. శరీరానికి పట్టినటువంటి రోగాలకు స్వస్థత అడిగాడే కానీ మనలో ఉన్న దేవుని ఆత్మకు స్వస్థత అడగడం లేదు. మన క్రియల వలన మనలో ఉన్న పరిశుద్ధత కలిగిన ఆత్మ రోగానికి గురైపోయింది. ఆ రోగం పేరు ఏమిటంటే పాపం. ఈ పాపములో నుంచి బ్రతికి పాపమనే కోపములో, పాపమనే మరణములో ఉండకుండా క్రీస్తు సువార్తను ప్రకటించి అనేకులను బ్రతికించే వాడిని ఏమంటారంటే అపోస్తలుడు అంటారు. దేవుని దైవ సంఘమా, జనాంగమా, ఈ దినాలలో సువార్త ప్రకటించేవాడు ప్రజలను బ్రతికిస్తున్నారా, ప్రజలను పాపంలోనే విడిచిపెట్టేస్తున్నారా? ఒక ప్రశ్న క్రైస్తవునిగా, సువార్తికుడిగా, దైవజనుడిగా మనం వేసుకోవాలి. ఎంతోమంది మన కళ్ళ ముందు నశించిపోతూ ఉన్నారు. మేము ఒక మాట చెప్పగలము, ఎప్పుడైనా ఏదైనా సిటీకి వెళితే అక్కడ మరి దైవజనరాలు ఒకరికి సహాయం చేస్తూ ఉంటుంది. ఆ సహాయం చేసేటప్పుడు ఒక మాట చెప్తుంది, ప్రార్థన చేసుకోండి అని. ఆ వ్యక్తిని అక్కడ బ్రతికించటానికి తన వంతు పని చేసింది. మనం కూడా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు బంధువులు చాలా మార్లు మనకు చెప్తూ ఉంటారు, ఈ మధ్యన ఒంట్లో బాగుంటలేదమ్మా, ఏదో ఒక బాధ, ఏదో ఒక నొప్పి నన్ను వెంటాడుతూ ఉన్నాయి అంటారు. అప్పుడు మనం చెప్పవలసిన మాట ఏంటి తెలుసా? ప్రార్థన చేసుకోండి అమ్మా, యేసయ్యను నమ్మితే బాగు చేస్తాడు అని శరీరానికి పట్టినటువంటి తెగులు కొరకు ప్రార్థన చేయమంటాం. కానీ లోపల కనిపించని ఆత్మ ఉన్నది. ఆ కనిపించని ఆత్మ చనిపోకూడదు అని రక్షించబడండి, రక్షణలోనికి రండి అని మనం కూడా దాని వెనుక చెప్పాలి. ఆ బాధ్యత మనందరి మీద ఉంది. ఒక్క ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టము లేదు. అందరినీ ఆయన పోలికలో, ఆయన స్వరూపములో సృష్టించాడు గనక అది నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అలాగని ఎంతమంది అయితే నశించిపోతున్నారో వాళ్ళందరినీ బాగు చేసే పనే ఎవరిదంటే అపోస్తలుడిది. దేవునికి స్తోత్రం. చదువుదాం చూడండి. 9వ అధ్యాయము 1వ వచనములు అంటాడు, నేను స్వతంత్రులను కానా,
నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? దేవునికి స్తోత్రం. పౌలు తన అపోస్తలత్వాన్ని స్థిరపరచుకుంటున్నాడు. పౌలు తనకు పంపబడినటువంటి ఆ పిలుపును నశించిపోతున్న ప్రజల మధ్యన నేను ఒకప్పుడు ఎంత ఘోరమైన పాపినో, హింసకుడునో, దోషకుడునో, హానికరుడనో అని వారికి తెలియచేస్తూ అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను సువార్త ప్రకటించినందుకు నేను స్వతంత్రులను కానా, నేను అపోస్తలులను కానా, మన ప్రభు అయిన యేసుక్రీస్తును నేను చూడలేదా? ప్రభువు నన్ను నా పనికి ఫలము మీరు కాదా అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లారా, పౌలు బయలుపరిచే విధానము చాలా ఆత్మస్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవుని పిల్లారా, మనము ఎవరము అంటే స్వతంత్రులము. మనల్ని ఎవరు స్వతంత్రులు చేశారు? మనల్ని స్వతంత్రులు చేయటానికి ఒకడు కావాలి. చివరికి దెబ్బలు కొట్టినా కానీ, తిట్టినా కానీ మనల్ని స్వతంత్రులు చేయాలి. చాలా విషయాలలో మన గృహాల్లో కొన్ని సందర్భాలను బట్టి స్వతంత్రత లేని వారిగా మన పిల్లలు ఉంటారు. అప్పుడప్పుడు దేవుని పిల్లారా, ఉమ్మడి కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటే, ఉమ్మడి కుటుంబాల్లో కొన్ని సందర్భాల్లో వాళ్ళు వారి మధ్యలో ఉండినటువంటి స్వతంత్రాన్ని కోల్పోయి కొంచెం అటు ఇటు ఆడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్వతంత్రత దేనికి? మనము తల్లి గర్భములో నుంచే పాపములో పుట్టిన తరువాత మనము స్వతంత్రత కోల్పోయాం. స్వతంత్ర కోల్పోయిన మనల్ని మరలా తండ్రికి స్వతంత్రులుగా చేయటానికి తానే కుమారుడుగా దిగువచ్చి ఆయన రక్తాన్ని మనల కొరకు చిందించాడే, అప్పుడే దేవుడు మనల్ని, ప్రభువు యేసయ్య మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆ రక్తము గనక చిందించకపోయి ఉంటే మన పాపములు కడగబడేవి కాదు, మనకు స్వతంత్రత ఉండేది కాదు. ఈ రోజున నేను మీరు స్వతంత్రులము అయ్యాము అంటే మనది దక్కించుకున్నాము అని అర్థం. మనది ఏమిటి? మన గృహం కాదు. మనది ఏమిటి? మన స్థలాలు కావు. మనది ఏమిటి? ఈ లోకంలో ఉండే పొలాలు కావు. మనము దేనిని స్వతంత్రించుకుంటున్నామంటే పరలోక రాజ్యాన్ని. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేన్ని స్వతంత్రించుకుంటాం? నువ్వు కష్టపడి డబ్బు సంపాదించుకుని ఏదైనా కొనవచ్చు, ఏదైనా నీ స్వతంత్రించుకోవచ్చు. కానీ అది ఒక దినాన్ని ఎంత కష్టపడి కొన్నా, నీవెంత దానికి స్వతంత్రురాలు అయినా దానిని ఒక రోజున నీ విడిచిపెట్టాలి. ఎవరు అనుభవిస్తారో తెలవదు. ఒకవేళ నా కొడుకు నన్ను చూశాడు, నా కొడుకు రాస్తానని రాసావనుకో, నీ కొడుకు దాని తర్వాత అమ్మేయవచ్చు, రెట్టింపు చేయవచ్చు, తెలీదు. కాబట్టి ఈ లోకములో కలిగినటువంటి స్వతంత్రత కంటే పరలోక రాజ్యానికి మనము స్వతంత్రత సంపాదించాలి. ఆ రాజ్యానికి యేసుక్రీస్తు ప్రభువు మధ్యవర్తిగా వచ్చి మన నిమిత్తమై అపవాదితో పోరాడి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకంటున్నాడు పౌలు, నేను స్వతంత్రుడను కానా, నేను మీ మధ్యగా వచ్చి సువార్తను ప్రకటించి మీ అందరికీ ప్రభువుని గురించి, ఆయన ఎవరో మీకు తెలియనప్పుడు నేను బోధించి మిమ్మల్ని రక్షించి ప్రభువుకు అప్పగించానే, నేను అపోస్తులను కానా? ఆయన గనక పంపబడకపోతే ఎంతోమంది పంపబడిన వారు, ఎంతోమంది దేవుని పిలుపును అందుకున్నవారు, ఎంతోమంది దేవుని దర్శనము కలిగిన వారు దర్శనాన్ని విడిచిపెట్టారు, పిలుపుని విడిచిపెట్టారు, దేవుడు పంపినటువంటి పనిని విడిచిపెట్టి ఈ రోజున అనేకులు ఎవరికిష్టం వచ్చినట్లు వారు జీవిస్తున్నారు. ఎవడు అపోస్తలుడు, ఎవరు స్వతంత్రులు, ఎవరు యేసుక్రీస్తును చూసిన వారు, ఎవరు యేసుక్రీస్తునందు ఫలము పొందుతున్నారు. ఈ రోజున యేసుక్రీస్తు ఫలము పొందుతున్న వారందరూ కూడా
ప్రభువుకి లెక్క అప్పగించాలి. యేసుక్రీస్తు వలన బ్రతుకుతున్న వారందరము, ఒకవేళ నాలాంటి వారందరము దేవునికి ఏం చేయాలండి? లెక్క అప్పగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లారా, ఈ రోజున లెక్క అప్పగించాలనే భయం మనలో ఉంటే ఎవడు పాపం చేయడండి. దేవుని పిల్లారా, లెక్క అప్పగించాలనే బాధ్యత మనలో ఉంటే లేఖనాలకు విరోధముగా బ్రతకమండి. లెక్క అప్పగించాలి అని మనకు ఉంటే, ఆ భక్తి, ఆ విశ్వాసం మనకు ఉంటే ఎవడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకమగు బ్రతకడు. క్రొత్త నిబంధనలో ప్రేమలో ఉంటాడు. క్రొత్త నిబంధనలో ఉన్న ప్రేమ పాపాన్ని క్షమించింది. క్రొత్త నిబంధనలో ఉన్న ప్రేమ పాపము నుంచి విడుదల చేసింది. ఆ స్వతంత్రత దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. 2వ వచనం చదువుదాము. ఇతరులకు నేను అపోస్తలులను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా. దేవునికి స్తోత్రం. అపోస్తలుడికి అధికారాలు దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు నాకు ఒక అధికారం అనేది ఇచ్చాడు, దాన్ని నేను వినియోగించుకోవాలి. నా గర్వముతో, నా జ్ఞానముతో దాన్ని వినియోగించుకుంటే అపోస్తలుడు పనికిమాలిన వాడైపోతాడు. అపోస్తలుడు ఎప్పుడు దేవునిపై ఆధారపడతాడు, దేవుని ఆత్మ మీద ఆధారపడతాడు. అపోస్తలుడు ప్రార్థన మీద ఆధారపడతాడు. అపోస్తలుడు దర్శనము కొరకు ఎదురు చూస్తాడు. అపోస్తలుడు సంఘాలు నిర్మిస్తాడు. అపోస్తలుడు అనేకులను క్రీస్తు దగ్గరకు నడిపిస్తాడు. ఈ పనులన్నీ ఎవరివి అంటే అపోస్తలుడివి. అందుకని అంటున్నాడు, ఇతరులకు నేను అపోస్తలులను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలుడనై ఉన్నాను. ఇతరులు ఎవరు నన్ను గుర్తించకపోయినా, ఇతరులు ఎవరు, ఇతడు సేవకుడు, ఇతడు దైవజనుడు అని తెలియకపోయినా, సంఘానికి మాత్రము నేనెవరినో తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మీరు నేను ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఎవరైనా మధ్యలో మీ స్నేహితులు, బంధువులు అడుగుతారు, అమ్మ ఆయన ఎవరు అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్తారండి? మా అపోస్తలుడు, మా దైవజనుడు, మా పాస్టయ్య గారు, మా ఆత్మీయ తండ్రి అని సెలవిస్తారు. దేవుని పిల్లారా, అది ఎవరు చెప్తున్నారు తెలుసా? సంఘం. అంటే సంఘము దైవజనుడిని అపోస్తలుడిగా గుర్తించింది. ఏ సంఘమైతే తన దైవజనుడిని అపోస్తలుడిగా గుర్తిస్తాదో అప్పుడు సంఘానికి ఆశీర్వాదం. లేకపోతే సంఘమట కాయిలా పడద్దట, సంఘమంట రోగానికి గురైపోతుందంట. దేవుని పిల్లలు, ఏ రోగము? శరీర సంబంధమైన రోగాల గురించి దేవుడు మాట్లాడలేదు, ఆత్మ సంబంధమైన రోగం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లారా, మనము జాగ్రత్తగా గ్రహించాలి. 3వ వచనంలో చూద్దాం, చూడండి. నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానమిదే. దేవునికి స్తోత్రం. నన్ను విమర్శించు వారికి సమాధానము ఇదే. ఏంటి ఇది? నా మీద కాని మాటలు మాట్లాడే వారికి సమాధానం ఇదే. నా మీద కోపముంచు వారికి సమాధానం ఇదే. నా పైన అలిగిన వారికి సమాధానం ఇదే. ఏంటి సమాధానము అంటే, నేను అపోస్తలులను అని ముద్ర వేయించుకున్నాను. దేవునికి స్తోత్రం. ఏమని ముద్ర వేయించుకున్నాడు? నేను అపోస్తలులను అని ముద్ర వేయించుకున్నాడు. అపోస్తలుడు అని ముద్ర తన సంఘములో ఎప్పుడైతే వేయించుకుంటాడో, లేక ఎప్పుడైతే గుర్తించబడతాడో, ఆ సేవకుని సేవ ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఆశీర్వాదకరం అంటే అర్థం ఏంటో తెలుసా? మందిరానికి విస్తారమైన జనం రావడం కాదు. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? మందిరం పట్టచాలనంత మందిరము మరి నిండిపోవడం కాదు. అయ్యో మా మందిరం నిండిపోతుంది, పొద్దున్న ఆరాధన, మధ్యాహ్నం ఒక ఆరాధన, సాయంత్రం ఒక ఆరాధన, ఇది అంత ఆశీర్వదించబడింది మా సంఘం అనేది కాదు. అపోస్తలుడు తన సంఘాన్ని, తన ఆశీర్వాదకరమైన సంఘాన్ని తిరిగి దేవునికి అప్పగించాలి. నువ్వెన్ని ఆరాధనలు పెట్టావో దేవుడు అడగడండి.
నువ్వెంత బోధించావో దేవుడికి అడగడండి. ఎంతమందిని దేవుని యొద్దకు తీసుకురాగలుగుతున్నావు అనేది దేవుడు అడుగుతాడు ఆ అపోస్తలులను. సంఘమా, గ్రహించండి. అందుకని మనం ఏం చేస్తున్నాము? తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా? దేనికండి? అపోస్తలుడికి తినుటకు త్రాగుటకును ధరించడానికి అధికారం లేదా? ఎవరికి? దైవజనుడికి ఉంది. దైవజనుడిని పోషించవలసిన బాధ్యత ఎవరిది అంటే సంఘం. దైవజనుడిని తృప్తిపరచగల బాధ్యత ఎవరిది అంటే సంఘం. దైవజనుడిని సమస్తము చూసి అతనికి భోజనమును తినుటకును ఆహారమును వస్త్రములను ఇవ్వవలసిన బాధ్యత ఎవరిది అంటే సంఘం. మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న ఇస్తున్నాను. మీ జీవితంలో ఎప్పుడైనా అయ్యా నాకు ఒక ఆశ కలిగి ఉన్నాను, మీకు బట్టలు కొందామని, అయ్యా నేను ఆశ కలిగి ఉన్నాను ఒకరోజు మీకు భోజనం పెడదామని సంవత్సరంలో ఒక్క మారైనా అనుకున్నారా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, తినటానికి త్రాగటానికి మేము అర్హులం కాదా? ఇంత సువార్త ప్రకటిస్తున్నాము, మీ కొరకు నేను అధికారాన్ని విడిచిపెట్టొచ్చాను, ఈ సువార్త కొరకు నేను నా పౌరసత్వాన్ని విడిచిపెట్టాను, ఈ సువార్త కొరకు నేను నలగగొట్టబడతాను, బ్రతికితే క్రీస్తు కొరకు చావైతే లాభం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ పిల్లలారా గ్రహించండి. అయితే పౌలు తన అపోస్తలత్వాన్ని గురించి సెలవిస్తూ తన సాక్ష్యాన్ని కూడా జోడించి సంఘాన్ని బ్రతికిస్తున్నాడు. పౌలు సంఘాన్ని ఏం చేయాలండి? బ్రతికించాలి. సంఘము చనిపోకూడదండి. అంటే అర్థం ఏంటి తెలుసా? ఏ సంఘములో అయితే దర్శనం ఉండదో ఆ సంఘం ఏమది? చచ్చిపోయిన దాంతో సమానం. ఏ సంఘము అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉండదో ఆ సంఘము చనిపోయింది అంటే సమానం. ఏ సంఘానికైతే కృపావరములు ఉండవో ఆ సంఘము చనిపోయింది అని అర్థం. ఈ మూడు నీళ్ళు ఉండకపోతే నీవు కూడా ఎవరవంటే చనిపోయిన వారితో సమానం. నువ్వు చనిపోయి ఉన్నావా? సజీవునిగా ఉన్నావా? చనిపోయిన వాడికి ఏ కదలికలు ఉండవు. సజీవుడిగా ఉన్నవాడికి దర్శనం ఉంటుంది, ఆత్మపూర్ణుడై ఉంటాడు, కృపావరముతో నింపబడి ఉంటాడు. ఈ మూడిట్లో నీకేదుంది? నీకు బోధించువాడు అపోస్తలుడు, నీకు బోధించువాడు పంపబడినవాడు, నీకు బోధించేవాడు పిలువబడినవాడు. ఎంత నీకు బోధించినను నీకు దర్శనము లేకయే, పరిశుద్ధాత్మ లేకయే, కృపావరము లేకయే సంఘములో జీవిస్తున్నామేమో. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు సమాధి వంటివి అంటాడు. ఎవరమంట మనము? సమాధి. సమాధి అంటే ఏంటి? చచ్చిపోయిన అందరిని ఏం చేస్తారమ్మా? సమాధి చేస్తారు. ఏ వరము మనలో ఉండకపోయినా మనం చచ్చిన వారితో సమానం. 5వ వచనం చదువుదాం, చక్కని మాట. తక్కిన అపోస్తుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా? దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అధికారముల గురించి మాట్లాడుతున్నాడు, అధికారము గురించి సెలవిస్తున్నాడు. తక్కిన అపోస్తలులనేమి, ప్రభు యొక్క సహోదరులనేమి, కేఫావలను విశ్వాసురాలను భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా? దేవునికి స్తోత్రం. మనకున్నటువంటి 2వ సంఘంలో నేను నా భార్య అక్కడ ఇంటింటికి వెళ్ళి సువార్త చేసేవాళ్ళు. ఫస్ట్ పొమ్మని లేక చేయమనేవారు. చేయమని ఏం చేసేవారంటే ఒక ఆవిడ బియ్యం ఏరుకునేది, ఒక ఆవిడేమో టీ ఎట్టుకునేది, అలా ఆయన గారేమో బయటికి వెళ్ళిపోయేవాడు. కానీ మేము మాత్రం వాళ్ళు ఏకీభవించకపోయినా మేమిద్దరం మాత్రం ప్రార్థన చేస్తాం. అలా ఎన్ని గృహాలైతే తిరిగి ప్రార్థన చేస్తామో ఈరోజు అన్ని గృహాలు ప్రభు సన్నిధిలో విశ్వాసులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లరా గ్రహిస్తున్నావా? ప్రభు సన్నిధిలో మనము సువార్త ప్రకటించినటువంటి అపోస్తుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరగడానికి మాకు అధికారము
లేదా అందుకని సంఘంలో నేను ఏ పని చేసినా దైవజనరాలకు చెప్పే చేస్తాను. దేవుని పిల్లలు ఎందుకు అంటే నా భాగము, నా శరీరము, నా ఎముక, నా సేవలో భాగము, నా ప్రార్థనలో భాగము, నా ఉపవాసములో భాగము, పరిచర్యలో భాగము. అందుకని నా భార్యకు కూడా కొన్ని అధికారాలు తెలియాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని క్రీస్తు యొక్క సహోదరులు, గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడిన మాట ఒకటి చదువుదాం చూడండి. అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు కానీ ప్రభు యొక్క సహోదరుని యాకోబును మాత్రము చూచితిని. దేవునికి స్తోత్రం. ఎవరిని చూశాడంటండి? యాకోబును చూచాడు. ప్రభు యొక్క సహోదరుని యాకోబు నాకు తెలుసయ్యా, అతను తప్ప నాకు ఇంకెవ్వరూ తెలియదు అంటున్నాడు పౌలు. దేవుని పిల్లారా, మనం గ్రహించాలి, దేవుని సన్నిధానములో ఉన్నటువంటి మనం అందరము దేవుని పిల్లలము. మనము ఇప్పుడు ఎవరమంటే సహోదరులము. మనకి ఏంటంట? సహోదరులము. మనం అందరము కలిసి దేవునికి ఎవరము? పిల్లలము. ఈ సహోదరులు అయిన వారు ఒక తండ్రికి పిల్లలై ఉండాలి. ఒక తండ్రి పిల్లలు ఎలా ఉంటారండి? సమాధానంగా ఉంటారు, ఐక్యతగా ఉంటారు. ఒకరోజు కోపగించిన, ఒకరోజు తిట్టుకున్నా, ఒకరోజు నలిగిన, మరల తెల్లవారు ఏమైపోతారని వాళ్ళు కలిసిపోతారు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, సహోదరులు 133వ కీర్తనలో ఒక మంచి మాట ఉంది. ఏమని తెలుసా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఏంటయ్యి? ఐక్యతగా ఉంటే ఏమొస్తుందట? మేలు. ఐక్యతగా ఉంటే ఏమొస్తుందంట? మనోహరము. మనసుకు సంతోషకరమైనది, ఉల్లాసమైనది, మనసుకు ఎలాంటి హాని లేనిది, మనసుకు ఆహ్లాదమైనది. ఇంక ఎన్నెన్ని చెప్పుకోవచ్చు. దేవుని పిల్లారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువు సెలవిచ్చిన మాట ఏదియూ మనకు నిరర్ధకము కానే కాదు. అందుకు 6వ వచనం చదువుకుని మనం ముగించుకుందాము. మరియు పని చేయకుండుటకును నేనును బర్నబాయు మాత్రమే అధికారం లేని వారమా అన్నాడండి. పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేని వారమా. తన తోట సేవకుడిని ఎంత బాగా గుర్తిస్తున్నాడో చూడండి. దైవజనుల మధ్యన ఈ రోజున ఐక్యత లేదు. నా పరిచర్య గురించి ఇంకొకటి విమర్శించడం, వాడి పరిచర్య గురించి నేను విమర్శించటం, ఇలాగూ నా దైవజనుల మధ్యన ఐక్యత కోల్పోయారు. నేను కనపడితే ఆ పాస్టర్ గారు ప్రైజ్ లాడ్ చెప్పడం, ఆ పాస్టర్ గారు కనపడితే నేను ప్రైజ్ లాడ్ చెప్పడం. మా మధ్యన ఏమైపోయిందండి? అసూయ పెరిగిపోయింది. ఎవరి మధ్యన? అపోస్తలులు అనబడుతున్నటువంటి వారి మధ్యన ఏమైపోయిందండి? అపోస్తలుల వారి మధ్యన ఏమొచ్చేసింది? ఐక్యత లేదు. కానీ సంఘానికి మాత్రం బోధిస్తాము. ఏమని తెలుసా? ఐక్యతగా ఉండండి. దేవుని పిల్లారా, ఇక్కడ పౌలు బర్నబాను ఎంత బాగా జ్ఞాపకం చేసుకున్నాడో చూడండి. దేవుని పిల్లారా, మన జీవితాల్లో మన సహోదరుల్ని ఒకవేళ ఎవరైనా రక్షణ పొందకపోతే సువార్త ప్రకటించి వారిని సహోదరులుగా అంగీకరించండి. సహోదరులు అంటే నీ ఇంట్లో వాళ్ళు కాదు సుమా, నీ ప్రక్కవారు. ఒకవేళ ఈరోజు బలహీనత కలిగి ప్రార్థన రాకపోయి ఉంటే ఉదయాన్నే వెళ్ళి, రాత్రి ఎందుకు ప్రార్థన రాలేదు, రేపు ఉదయానికి సిద్ధపడండి, ప్రార్థనకు వెళదాం అని ఒక్క మాట చెప్పు. వారికి సంతోషం. ఎంత బలహీనరాలైనా నా సహోదరుని నన్ను పలకరించింది, వెళ్తాను అని చెప్పి నీ మాటకు లోబడిన వస్తుంది. ఆ రోజున వచ్చి సమాధాన హృదయంతో ఎప్పుడైతే వస్తాదో ఆ రోజున దేవుడు నిజంగా పట్టుకుంటాడు. అందుకు కారకురాలు నీవే అంటాడు దేవుడు. ఆ చిన్న పని చేయండి చాలు. నిన్ను ఏదో దేవుడు మేడమిద్దెలు వెండి బంగారాలు ఇమ్మని అడగడం లేదు. ఒక సహోదరిని పునరుత్థాన దినమందు ఆదివారం నాడు దేవుని సన్నిధికి రమ్మని కనీసం నీ భర్తని ఆహ్వానించు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ బిడ్డల్ని ఆహ్వానించు. నీ ప్రక్కనున్న నీ సహోదరిని ఆహ్వానించు. నువ్వు అనుకోవచ్చు, అమ్మో ఇంకేమైనా ఉందా, ప్రార్థన రమ్మన్నావు అనుకో, ఓహో నువ్వు భక్తిపర్రాలు అయిపోయావా, ఏమంటదే నువ్వు భక్తిపర్రాలు అయిపోయావా, అందులో ప్రార్థన రమ్మంటున్నావా, మాకు తెలియదేంటి అనొచ్చు. అయినను నువ్వు దేవునికి అప్పగించు.
దానికి సమాధానం ఇవ్వద్దు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన ప్రార్థన రాలేదే అంటే ఆయన అంటాడు, రాలేదండి. అది ఎందుకు రాలేదంటే, అదే రాలేదులే, కొన్ని కారణాలు ఉంటాయి, అవన్నీ మీకు ఎలా చెప్పగలను. దేవుని పిల్ల ఎలాగున సాకుతో వంకతో సన్నిధిని పోగొట్టుకుంటున్నాము. ఒక్క దినం పోగొట్టుకుంటే 1000 దినాలు లాస్ అయిపోతావు నువ్వు. దేవునికి స్తోత్రం. అలా కాకుండా ప్రభు సన్నిధిలో అపోస్తుల పాదాల దగ్గర పెరగాలట విశ్వాసులు. ఎక్కడ పెరగాలంట? ఎక్కడ పెరగాలండి? అపోస్తుల పాదాల దగ్గర విశ్వాసులు పెరగాలి అని చెప్పి పాదాభివందనం చేయమని కాదు అక్కడ. ఎందుకు అపోస్తుల పాదాల దగ్గర పెరగాలంటే, అపోస్తులుడు సువార్త ప్రకటించిన వాడు. ఎవరంటుండే ఆయన? సువార్త ప్రకటించిన వాడు. అనేకులను ప్రభు యొక్క సన్నిధికి రక్షించి దేవుని యొక్క సన్నిధికి దేవునికి అప్పగించేవాడు. ఈ పని అందరూ చేయలేరండి. ఇది అందరికీ చేత కాదు. పిలువబడిన వాడు ఎవరో, ఏర్పరచబడిన వారు ఎవరో, దర్శనము కలిగిన వాడు ఎవరో, ఆత్మపూర్ణుడైన వాడు ఎవరో, కృపావరము కలిగిన వాడు ఎవరో, అలాంటి వాడు అపోస్తలుడు. అలాంటి వారి పాదాల దగ్గర నువ్వు పెరిగితే నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అట్టి ఆశీర్వాదం కొరకై మన జీవిత కాలం అంతా నడుచుకుందాం. దేవుని కృప మీకు మెండుగా ఉండును గాక. తల వంచండి, ప్రార్థించుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అపోస్తలుడు ఏ అధికారము కలిగి ఉంటాడో అది మాకు తెలియచేస్తావు. సంఘానికి అపోస్తలుడు ఉండుట వలన మేలు. సంఘానికి అపోస్తలుడు మెలకువ చేస్తాడు. చనిపోతున్న సంఘాన్ని బ్రతికించడానికి అపోస్తలుడు సువార్త ప్రకటిస్తాడు. ఏ సంఘానికి అయితే సువార్త ఉంటుందో ఆ సువార్త వలన సంఘము బ్రతుకుతుంది, నిత్య జీవము కలిగి ఉంటుంది. ఏ సంఘానికి అయితే సువార్త అపోస్తలుడు బోధిస్తాడో ఆ సంఘము ఆత్మపూర్ణులై నింపబడతారు. ఆ ధన్యతలు మాకును దయచేయండి. మేము చనిపోకుండానట్లు నీ దర్శనమును మాకు ఇవ్వండి. నీ రాకడ కొరకు కనిపెట్టడానికి నీ కృపా వరాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఈ బిడ్డలందరూ అట్టి ధన్యతలు సంపాదించుకుని లోకములో అనేకులను బ్రతికించగలిగిన ధన్యత బిడ్డలకు దయచేయండి. మావలే సువార్త ప్రకటించటానికి, ప్రార్థన చేయటానికి, సహోదరులను ప్రేమించటానికి, సన్నిధికి ఆహ్వానించటానికి మనస్సు దయచేయండి. మెత్తని మనస్సు ఇవ్వండి, సన్నిధి గల మనస్సు ఇవ్వండి, ప్రార్థన గల మనస్సు ఇవ్వండి, ప్రేమ గల మనస్సు ఇవ్వండి. నీవిచ్చిన మనసు ఏదైతే ఉందో దాన్ని కలిగి మేము జీవించటానికి కృప చూపండి. శరీర ఆత్మీయ బలహీనతలో నుంచి యేసు నామమున విడుదల కలుగునుగాక. ప్రతి విధమైన శోధన నుంచి యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ఏ గడ్డలున్న కరిగిపోవునుగాక. ఏ నొప్పులు ఉన్న స్వస్థత విడుదల కలుగునుగాక. ఏ బాధలు ఉన్న యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసయ్యా మీ నామము మహిమపరచబడునుగాక. సహాయం చేయండి, సాక్షిగా నిలవబెట్టండి. ఈ పరిచర్య నీది, మీ అభిషేకముతో జరిగించండి. మీ అభిషేకముతో ముందుకు కొనసాగించండి. మీ అభిషేకముతో సంఘానికి ఉజ్జీవము దయచేయండి. ఆత్మీయమైన ఉజ్జీవం ప్రతి బిడ్డకు దయచేయండి. సాక్షిగా నిలబెట్టండి. నీ దాసుడి సంఘము కొరకు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇమ్మని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. యేసు రక్తమే ప్రభు యేసు నామమునకు ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయము కలుగును గాక. అపవాది క్రియలు అనంత నాశనమగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.